గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఆత్మకూరు డివిజన్ లో ఆర్డీఓ కార్యాలయంలోను మరియు తహసీల్దార్ కార్యాలయం అన్నింటిలోనూ కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ లో లయింగ్ ఏరియాస్ ని పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వివిధ మండలాల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని అలాగే లాక్టిక్ ఉమెన్స్ ని 65 years అబోవ్ ఉన్న వాళ్ళని లిస్ట్ అవుట్ ని చేసి వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి రీచ్ అవుట్ చేయడం జరిగింది. ఎక్కడైతే నీడ్ ఉందో ఆ ప్లేసెస్ లో ముందస్తుగా మనం రేషన్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 11 villages లో ముందస్తుగానే రేషన్ ని మనం సప్లై చేశాము. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో అలాగే హానరబుల్ మినిస్టర్ గారి ఆదేశాలతో మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నాం. పెన్నా నది పరివాహక ప్రాంతాలన్నిటినీ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మనకు ఇబ్బందికరమైన ప్రాంతాలైన ఫర్ ఎగ్జాంపుల్ అనంతసాగరంలో కొన్ని విలేజెస్ ఉన్నాయి, ఆత్మకూరులో బండారుపల్లి విలేజెస్, అలాగే సంఘంలో వీలగుడిపాడు విలేజెస్ ని ఇప్పటికే మనము విజిట్ చేయడం జరిగింది. ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవండి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నాం. అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నాము. ఈ సందర్భంగా ప్రజలందరూ బయట తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉందనేసి గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడ కల్వర్ట్స్ కానీ ఈ మిగతా కాలువలు కానీ ఎక్కడెక్కడ నీళ్లు వచ్చి గ్రామాలకు పోకుండా డీలింగ్ అవుతుందని చెప్పి వాటిని కూడా ఐడెంటిఫై చేయడం అయింది. దానికి సంబంధించి కూడా అన్ని ప్రికాషన్స్ అంటే రిహాబిలిటేషన్ హోమ్స్ షెల్టర్స్ కానీ అదేవిధంగా కాన్స్టేబుల్స్ అంటే ట్రాఫిక్ క్లోజ్ చేయడం కానీ రకరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సోమశిల డ్యామ్ సంబంధించిన వాటర్ లెవెల్ అదేవిధంగా కండలేరు సంబంధించిన వాటర్ లెవెల్ కూడా టైం టు టైం అబ్జర్వ్ చేసుకుంటూ వాటర్ ఇన్ఫ్లో సంబంధించి ఎంత ఉందని చెప్పి దాని ఆధారంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోకల్ అంటే స్థానికంగా ఉన్న చెరువులకు సంబంధించి కూడా వాటర్ లెవెల్ పెరిగినప్పుడు ఆ విధంగా వచ్చేసి చిన్న చిన్న బ్రిడ్జిల దగ్గర చిన్న చిన్న రోడ్లలో వచ్చి నీళ్ళు వచ్చి స్టాక్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈర్లగూడిపాలలో నేను 2 days నేను ఆర్డీఓ మేడం గారు అందరూ విజిట్ చేసాం. అక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఆ గ్రామానికి సంబంధించి కూడా అన్ని వాళ్ళకి కావాల్సిన నెసిటీని సప్లై చేయడం జరిగింది. అక్కడ రెవెన్యూ పీపుల్ ఓన్గా మా పోలీస్ పీపుల్ అందరినీ పెట్టడం జరిగింది. ఒక ట్రాక్టర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బోట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మెడికల్ సైడ్ కూడా అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. హాస్పిటల్స్ ఎక్కడ ఏం గత అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని చర్యలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ విధంగా కొన్ని ఎస్టీ మన పీకే పాలు సమస్యల పిఎస్ లిమిట్స్లో కూడా 9 ఫ్యామిలీకి సంబంధించి కూడా వాటర్ లెవెల్ వచ్చిందని చెప్పి ముందు జాగ్రత్తగా రిహాబిలిటేషన్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదే అన్ని ఏరియాల్లో కూడా ఈ వాటర్ వర్షం వలన ఎక్కడ ఎస్టీ కాలనీ కానీ ఇంకా లో లెవెల్ ఏరియాలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునేదానికి ఫోర్స్ను అన్ని మండల స్టేషన్లోనూ వెహికల్తో సహా అన్ని లాజిస్టిక్స్ అంటే జేసీబీ కానీ ట్రాక్టర్ కానీ రెయిన్ కోట్స్ డ్రాగన్ లైట్స్ వుడ్ కట్టర్స్ సహా అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఎనీ టైం ఏదైనా ఇష్యూ వచ్చినా ముందుకు పోయేదానికి సిద్ధంగా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.